డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఫేక్ వీడియోలు, అలాగే బాధిత మహిళ పేరిట ఒక ఫేక్ లెటర్ల వివాదం ఒక కొలిక్కొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే బాధిత మహిళగా చెప్పబడుతున్న ఆ వీడియోలో ఉన్న మహిళ ఆవిడే ఈ లెటర్ రాసింది అని బోమన్ కరుణాకర్ రెడ్డి కూడా చెబుతున్న ఆ మహిళ ఇందులేఖ అనే ఆవిడ ఈ వీడియోలు, ఈ ఫేక్ వీడియోలు, ఆ లెటర్ కూడా ఫేకేనని నిన్న హైదరాబాద్లో రాయదర్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు. ఈ దెబ్బకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫిలమెంట్లు కొట్టేసినట్టే. ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్లే వచ్చి అసలు నిజం బయట పెడితే ఇక ఏముంటుంది మిగిలింది? కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదోవ పట్టించడానికి ఒక మహిళని సైతం ఇలాగ అవమానాలు పాలు చేయడానికి పాల్పడినందుకు ఇప్పుడు బోమన్ కరుణాకర్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు అనే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ మహిళ ఇందులేక ఏం కంప్లైంట్ పెట్టింది, ఆ కంప్లైంట్లో ఆవిడ చెప్పిన విషయాలు ఏమిటి, దాంతో పాటుగా ఇప్పుడు ఈ వీడియోల వివాదాన్ని ఎంతవరకు తీసుకెళ్తగలుగుతాడు, బోమన్ అరెస్ట్ ఉండబోతోందా ఉండట్లేదా అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ దీన్ని ఫార్వర్డ్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే, ఈ వీడియోలో ఉంది ఇదిగో ఈ మహిళే. ఆ మహిళ గతంలో 2024 సమయంలో, అంటే ఎన్నికల కంటే ముందుగానే, అప్పటికి ఇంకా ఈయన చీఫ్ మినిస్టర్ కాలేదు, కూటమి అధికారంలోకి రాలేదు, అప్పుడే కూటమి కూడా ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్కి కూడా ఆవిడ లెటర్ రాసిందని నిన్న బోమన్ కరుణాకర్ రెడ్డి ఒక లెటర్ తీసుకొని టీవీల్లో వీడియో వేసి చూపిస్తూ అబ్బో నానా గందరగోళం రచ్చ చేసేసాడు. ఇప్పుడేమంటావు బిఆర్ నాయుడు అని. ఇక దాంతో ఇక ఆ మహిళకు కూడా తప్పలేదు. ఎవరైనా సరే ఒక మహిళ మీద ఇలాంటి వీడియోలు కానీ ఇవన్నీ రిలీజ్ చేసేటప్పుడు కనీసం ఆ ఫేస్ని బ్లర్ చేసో లేకపోతే కనిపించకుండా చేస్తారు. కాకపోతే వైసీపీ వాళ్ళు అత్యుత్సాహవంతులు కాబట్టి ముందు రిలీజ్ చేసేశారు. ఆ తర్వాత నిన్న ఆ చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు గబగబా కొన్నిటిని డిలీట్ చేసుకోవటం, మిగతా వాటిల్లో ఈ బ్లర్ని ఈ యూట్యూబ్లో కానీ ఈ ఎక్స్లో కానీ పైన ఫిల్టర్ వేసే ఆప్షన్ వచ్చి దాన్ని బ్లర్ చేయటం, ఇలాంటివి చేసుకున్నారు. కాకపోతే మరి బోమన్ కరుణాకర్ రెడ్డి ఒక లెటర్ కూడా తీసుకొచ్చాడు. ఇది ఆవిడే రాసింది 2024 సమయంలో అని. కూటమి ఏర్పడక ముందే అప్పుడే బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ ఇస్తారని ఆవిడకి తెలిసిపోయి, మీరు అట్లాంటి పదవులు ఇవ్వకండి, ఆయన ఆడవాళ్లతోటి అసభ్యంగా ప్రవర్తిస్తాడు, ఆయన కామ ప్రకోపాలకి లోనై ఉన్నాడు అని ఆవిడ ఎలా రాస్తుంది? దాని మీద ఒక అనుమానం వచ్చింది. నిన్న మనం కుండబద్దల్లో కూడా అదేం అనుమానం వ్యక్తం చేస్తూ ఒక వీడియోను కూడా పెట్టాం. ఇక దీంతో ఇక ఆవిడ తప్పని పరిస్థితుల్లో ఆవిడ హైదరాబాదు మణికొండ ప్రాంతంలో ఉంటారట. మరి అక్కడికి దగ్గరున్న పోలీస్ స్టేషన్ రాయదర్గా పోలీస్ స్టేషన్ కాబట్టి అక్కడికి వెళ్ళి ఆవిడ కంప్లైంట్ పెట్టడం జరిగింది. దాన్ని తర్వాత డిటెక్టివ్ ఇన్స్పెక్టర్కి దాన్ని బదలాయింపు కూడా చేశారు. అందులో ఆవిడ చెప్పింది క్లియర్గా, ఆ వీడియోల్లో ఏఐ ఉపయోగించి నా శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అన్నట్టుగా ఆవిడ కంప్లైంట్ పెట్టింది. దాంతోపాటుగా లెటర్ గురించి కూడా ఆవిడ కుండబద్దలు కొట్టేసింది. ఎందుకంటే ఆవిడ టీటీడీ చైర్మన్ ముందుగానే ఇస్తారు అని ఊహించి రాసినట్టుగా ఉంది ఆ లెటరు. దాంతోపాటుగా అందులో చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి రాశారని చెప్పి అందులో ఆ పెట్టిన కవర్ల మీద అడ్రస్లు ఇవన్నిటిని కూడా పోస్ట్ చేశారు వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ మొత్తంలోని. బోమన్ కరుణాకర్ రెడ్డి కూడా తీసుకొని అసలు నేను ఏఐ నిపుణులతో మాట్లాడాను, పలానా సంస్థతోటి మేము దీన్ని వెరిఫై కూడా చేయించాము అంటే ఆ సంస్థ ఇచ్చిన దేంటో అది కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది కదా. ఆ విషయం ఏమీ బయట పెట్టకుండా ఇవన్నీ నిజమే అని చెప్పొస్తాడు. నోటి మాటలతోటి ఎన్ని నిజమవుతాయి? చేసే చాతలతోటి నిజమవుతాయి. ఆ చాతలు ఇప్పుడు ఇందులేక అనే మహిళ చేసింది. బిఆర్ నాయుడు ఇలాంటి వ్యక్తి కాదు అన్నట్టుగాను ఆ వీడియోలు వాళ్ళు వైసీపీ ఫేక్ చేసింది, అది డీప్ ఫేక్ వీడియోలు అన్నట్టుగాను లెటర్ కూడా ఫేక్ అని అన్నట్టుగా ఆవిడ పూర్తి సమాచారాన్ని తీసుకెళ్ళి పోలీసులతోటి మాట్లాడి కంప్లైంట్ పెట్టింది. ఇక ఇప్పుడు బోమన్ కరుణాకర్ రెడ్డి ఈ మ్యాటర్ అంతా మాట్లాడినందుకు, ఎందుకంటే ఏదైనా ఒక నష్టం జరిగితే ఆ మహిళకి నష్టం, దాన్ని దృష్టిలో కూడా పెట్టుకోకుండా వీళ్ళు మరి ఆ వీడియోలన్నింటినీ బయటపెట్టి బిఆర్ నాయుడు మీద బురద జల్లటానికి చేసిన విస్తృత ప్రయత్నం ఇప్పుడు వాళ్ళకి బూమరాంగ్ అయిపోయింది. మరి టీటీడీ చైర్మన్ పదవికి బిఆర్ నాయుడు ఏమి ఆయన రాజీనామా చేసి వెళ్తాడో కానీ
బోమన్ కరుణాకర్ రెడ్డి అయితే అరెస్ట్ అయ్యే విధంగా ఉంది. ఎందుకంటే ఈ వీడియోలు కానీ ఈ రిలీజ్ అయిన లెటర్లు కానీ మొత్తం ఆయనే రిలీజ్ చేసినట్టుగా ఆయన నిన్న అడ్మిట్ కూడా అయ్యాడు. అసలు నిన్న ఆ లెటర్లో రిలీజ్ చేసింది కూడా, మీడియాలో చూపించింది కూడా మొట్టమొదట ఆయనే. కానీ ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడ ప్రచురితమైనా వాటికి ఏమి శాంటిటీ ఉండదు. కానీ ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన అధికారికంగా వీటన్నిటిని రిలీజ్ చేసి వీటన్నిటిలో ఉన్న మ్యాటర్లు అన్నీ చదివి ఆయనకి బిఆర్ నాయుడు మీద ఒక బకెట్ బురద పోద్దాం అనుకుంటే అది స్లిప్ అయి ఆయన మీదే పడింది. ఇప్పుడు ఫుల్గా బురదలోకి ఆయన ఇరుక్కున్నాడు. ఆయన మీద కొన్ని కేసులు వచ్చి పడి కూర్చుంటున్నాయి. స్వయాన బాధిత మహిళే అడ్మిట్ అయిపోతే నేను ఇవి నాది కాదు, ఇవి నేను చేసినవి కాదు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని ఆవిడే చెబితే ఇక మధ్యలో వీళ్ళెవరు? కాకపోతే ఇందులో రాజకీయం మిళితం చేసేసి ఇప్పుడు ఉన్న చైర్మన్ మీద బురద తల్లటానికి కానీ, కల్తీ నెయ్యి మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నట్టనడి బజార్లో నగ్నంగా నుంచొని ఉంది. సాధువుల దగ్గర నుంచి సామాన్య ప్రజానీకం వరకు, అధికారుల దగ్గర నుంచి కిందనున్న సామాన్య ప్రజల వరకు మొత్తం దీన్ని ఖచ్చితంగా కల్తీ జరిగిందనేదే నమ్ముతూ ఉన్నారు. అసలు సిబిఐ సిట్టు కూడా జంతు కొవ్వు అనేది ఒకటి తీసి పక్కన పెడితే మిగతాది కల్తీయే. ఒక్క చుక్క కూడా నెయ్యి లేకుండా నెయ్యిని తీసుకొచ్చి లడ్డూలు తయారు చేశారు. నెయ్యి అనే పేరుతోటి ఒక పదార్థం తీసుకొచ్చి, నెయ్యి కాని నెయ్యి. కల్తీ అనంటే యాక్చువల్గా సగంగా ఉంటాయో లేకపోతే ఎంతో కొంత ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఇందులో ఎక్కువ మలినాలు ఉన్నాయనో లేకపోతే వేరే ఆయిల్ కలిపారో అని. అసలు ఇందులో చుక్క నెయ్యే లేదు. దీన్ని కల్తీ నెయ్యి కాదు, డూప్లికేట్ నెయ్యి, మ్యానుఫ్యాక్చర్డ్ అనాల్సిన అవసరం ఉంది. అలాంటి నెయ్యితోటి లడ్డూలు తయారు చేసి ఇప్పుడు వాళ్ళ మీద సిబిఐ సిట్టు కేసును తీసుకొని వచ్చేటప్పటికి ఈ వ్యవహారం మొత్తం హెరిటేజ్కి, ఇందాపూర్ డైరీకి, అసలు బోలే బాబా డైరీ తోటి హెరిటేజ్ డైరీకి అంటే చంద్రబాబు నాయుడికి లింకులు ఉన్నాయి అనే దాన్ని ఒకటి బయటపెట్టి దాని మీద గోల్ చేద్దామని ఒక ప్రయత్నం చేశారు. కాకపోతే అది మరి హెరిటేజ్ కావచ్చు, మిగతా సోషల్ మీడియాలో కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, అందరూ కలిసి దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేటప్పటికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దాంతోపాటుగా నిన్న 1 man కమిటీ కూడా రంగంలోకి దిగింది. వచ్చి అన్నిటినీ వెరిఫై చేస్తుంటే ఇప్పుడు ఆ 1 man కమిటీ అన్న ఆపుకోవటానికో లేకపోతే అది విచారణ చేసి అందులో ఏదైనా అంశాలు బయట పెడుతూ ఉంటే తమకి తగలబోయే దెబ్బని ఇదిగో ఈ బిఆర్ నాయుడు మీద ఇలాంటివన్నీ మేము ఆయన వ్యవహారాలన్నీ బయట పెట్టాం కాబట్టి మా మీద పగా ప్రతీకారం తీర్చుకోవటానికి ఇదిగో ఇలా తప్పుడు సమాచారం బయటకు పంపించారని చెప్పుకోవటానికి ఒక ఆరోపణల కోసం కొన్ని ఎతుక్కుంటూ మహిళని అని కూడా చూడకుండా ఆవిడని ఇందులోకి లాక్కొచ్చారు. అనవసరంగా ఇంట్లో ఉన్న మహిళను గెలుక్కొని మరీ ఇప్పుడు కేసులు పెట్టించుకున్నాడు బోమన్ కరుణాకర్ రెడ్డి. అతి త్వరలో ఆయన్ని హైదరాబాదు రాయదుర్గ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు అనే దాంట్లో ఎంతో కొంత అవకాశం ఉండేది ఖచ్చితంగా కనపడుతోంది. మరి ఇక వైసీపీ సోషల్ మీడియా కొత్త ఎత్తులు ఏమి ఎత్తుతారనేది చూడాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.